ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే ఏదో శాపం తగిలట్టే కేవలం 16 నెలల్లోనే మారిన ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. జీఎస్టీ, తలసరి ఆదాయంలో జీఎస్టీ పన్నులతో దేశానికి తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతున్నది. చేతుల్లో పైసలు లేక ప్రజలు కొనుగోలు శక్తి అధపాతాళానికి పడిపోయింది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక రంగం అతలాకుతలమైంది. అందుకే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగుందని ఏఐ చాట్ బాట్ గ్రోక్ గణాంకాలతో సహా తేల్చి చెప్పింది. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని ఏఐ చాట్ బాట్ గ్రోక్ పేర్కొంది. కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్థిక రంగం పరుగులు పెట్టిందని గణాంకాలు సహా గ్రోక్ వివరించింది. కానీ కాంగ్రెస్ 16 నెలల పాలనలోనే ఆదాయపరంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం తగ్గిందని, దీంతో కొనుగోలు శక్తి క్షీణించిందని పేర్కొన్నది. ఇటీవల రవాణా శాఖ ఆదాయం తగ్గడాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా పేర్కొన్నది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ 16 నెలల పాలనపై గ్రోక్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో గత దశాబ్దంలో గ్రామీణాభివృద్ధి గణనీయమైన పురోగతి సాధించిందని గ్రోక్ తెలిపింది. కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకున్నదని, బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగతి, గ్రామజ్యోతి వంటి కార్యక్రమాలు గ్రామాల్లో సంపూర్ణ పరివర్తనను తీసుకొచ్చాయని తెలిపింది. స్వపరిపాలన, ఆర్థిక సాధికారత వంటి అంశాల్లో గుణాత్మకమైన మార్పులు కనిపించాయని పేర్కొన్నది. ఈ పురోగతిలో కేసీఆర్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపింది. 2014 నుంచి 2023 వరకు చేపట్టిన అనేక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల స్థితిగతుల్ని మెరుగుపరిచాయని వెల్లడించింది. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి సైతం పడిపోయిందని గ్రోక్ పేర్కొంది. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వేగంగా, స్థిరంగా పెరిగిందని, తెలంగాణను దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందని గ్రోక్ వెల్లడించింది. 2014-15లో తలసరి ఆదాయం 1,24,104 రూపాయలుగా ఉండగా 2023-24 నాటికి 3,47,229 రూపాయలకు చేరిందని తెలిపింది. 9 ఏళ్లలో దాదాపు 180% వృద్ధిని నమోదు చేసిందని, సంవత్సరానికి సగటున 12 నుండి 15% వృద్ధి రేటు సాధించిందని అభినందించింది. కాంగ్రెస్ 16 నెలల పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందని గ్రోక్ స్పష్టం చేసింది. ఆర్థిక స్తబ్దత సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. 2024-25లో తలసరి ఆదాయ వృద్ధి రేటు 9.61%గా నమోదైందని, ఇది 2023-24లో 14.1%, 2022-23లో 16.2%తో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది. 16 నెలల కాలంలో సగటు వృద్ధి రేటు 6 నుండి 7% మాత్రమే ఉండవచ్చని అంచనా వేసింది. 2024-25లో జాతీయ తలసరి ఆదాయ వృద్ధి 8 నుండి 9% ఉంటుందని, తెలంగాణ ఈ సగటును అందుకోలేకపోయిందని తెలిపింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2023-24 వరకు రాష్ట్రాల తలసరి ఆదాయ వృద్ధిలో టాప్ 5లో ఉన్న తెలంగాణ 2024-25లో 11వ స్థానానికి పడిపోయిందని వెల్లడించింది. మూలధన వ్యయం తగ్గడం, 16 నెలల్లో 1,50,000 కోట్లు అప్పు చేయడం, జీఎస్టీ వసూళ్లు తగ్గడం వంటివి ఇందుకు కారణాలుగా తెలిపింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జీఎస్టీ వసూలు భారీగా తగ్గాయని కూడా గ్రోక్ తెలిపింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో జీఎస్టీ వసూళ్ల వృద్ధిని పోల్చితే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుందని వివరించింది. కేసీఆర్ ప్రభుత్వంలో జీఎస్టీ వసూళ్లు స్థిరమైన వృద్ధిని సాధించాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో ఇది కీలక పాత్ర పోషించిందని గ్రోక్ పేర్కొంది. తెలంగాణ జీఎస్టీ వసూళ్లు సంవత్సరానికి సగటున 15 నుండి 20% వృద్ధి రేటు సాధించిందని తెలిపింది. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే ఎక్కువ సాధించడం విశేషమని అభినందించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి తగ్గిందని గ్రోక్ పేర్కొంది. 2024-25లో సగటున 5 నుండి 6%కి పరిమితమైందని తెలిపింది. 2025 మార్చిలో 5,401 కోట్లు వసూలు కాగా 2024 మార్చితో పోలిస్తే వృద్ధి రేటు 0%గా నమోదైంది. కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో దేశంలో తెలంగాణ టాప్ 5లో ఉండేదని, కాంగ్రెస్ హయాంలో 14వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జీఎస్టీపీ గణనీయంగా పెరిగిందని గ్రోక్ స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపిందని వెల్లడించింది. ఇదే సమయంలో 16 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయని గ్రోక్ హెచ్చరించింది. 2 ప్రభుత్వాల పాలనలో తేడాను గణాంకాలతో సహా వెల్లడించింది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ జీఎస్టీపీ 2014-15లో 5.05 లక్షల కోట్ల రూపాయల నుంచి 2023-24 నాటికి 15.01 లక్షల కోట్లకు చేరుకుందని గ్రోక్ తెలిపింది. దాదాపు 196.9% వృద్ధిని సాధించినట్లు చెప్పింది. తద్వారా దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉన్నట్లు వెల్లడించింది.
2014-15 నుంచి 2022-23 వరకు సగటు వృద్ధి రేటు 12.7% ఉందని, ఇది జాతీయ సగటు 10.5% కంటే ఎక్కువని గ్రోక్ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి వ్యవసాయ సంబంధిత సంస్కరణలు, సేవల రంగంపై దృష్టి పెట్టడం వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పురోగతి మునుపటి కంటే తగ్గినట్లు కనిపిస్తుందని గ్రోక్ పేర్కొంది. 2024-25లో జీఎస్టీపీ 10.12% ఉందని తెలిపింది. ఇది 2023-24లో బీఆర్ఎస్ హయాంలో సాధించిన 11.9% కంటే తక్కువని పేర్కొంది. 2014-25లో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ జీఎస్టీపీ వృద్ధిలో 14వ స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నది. గతంలో తెలంగాణ టాప్ 3 రాష్ట్రాల్లో ఉండగా కాంగ్రెస్ పాలనలో గణనీయంగా పతనమైనట్టు తెలిపింది. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక వృద్ధి మందగించడం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడానికి ఒక సూచిక అని గ్రోక్ హెచ్చరించింది. ఇటీవల రవాణా శాఖ ఆదాయం తగ్గడంపై ఏఐ చాట్ బాట్ స్పందించింది. రవాణా శాఖ ఆదాయం తగ్గడం ఒక ఆందోళనకర అంశంగా పేర్కొంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన సూచిక. రవాణా శాఖ ఆదాయం వాహన రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, పన్నులు, జరిమానాల ద్వారా సమకూరుతుంది. ఇవి ప్రజల ఆర్థిక సామర్థ్యం, వాణిజ్య కార్యకలాపాల స్థాయిని ప్రతిబింబిస్తాయి. రవాణా శాఖ ఆదాయం తగ్గడం కొనుగోలు శక్తి తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగాల్లో క్షీణతతో ముడిపడి ఉండవచ్చని గ్రోక్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ అమలు చేసిన మహాలక్ష్మి వంటి ఉచిత రవాణా సేవలు ఆర్టీసీ ఆదాయాన్ని రోజుకు 5 కోట్ల రూపాయలు వస్తున్నట్లు అంచనాలు ఉన్నాయని తెలిపింది. ఈ పథకం అమలుకు ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు అవసరమని ఆర్టీసీ అంచనా వేయగా బడ్జెట్లో 4,305 కోట్ల రూపాయలే ప్రతిపాదించిందని విమర్శించింది. రియల్ ఎస్టేట్, హోటల్ రంగాల్లో కుదేలవడంతో వాహన కొనుగోలు తగ్గి రవాణా శాఖ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడిందని అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు గ్రామీణ రైతులకు సాగు సౌలభ్యం కల్పించాయని, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటివి రైతుల జీవన ప్రమాణాల్ని పెంచాయని గ్రోక్ పేర్కొంది. పంచాయతీలకు నిధులు నేరుగా విడుదల చేయడం, ఈ పంచాయతీ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా పంచాయతీల్లో పారదర్శకత, వాటి సామర్థ్యం పెరిగాయని గ్రోక్ తెలిపింది. 2023లో తెలంగాణ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో 13 అవార్డులు గెలుచుకోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేసింది. దళిత బంధు, ఆసరా పింఛన్ల వంటి పథకాలు గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయని గ్రోక్ తెలిపింది. వీటికి తోడు స్త్రీనిధి లాంటి స్వయం సహాయక బృందాల ద్వారా బీఆర్ఎస్ సర్కారు మహిళల సాధికారతకు దోహదపడిందని తెలిపింది.